ఇది తినొచ్చో లేదో తెలియదు, నేను తినేస్తున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేయగలిగితే ఇది తినొచ్చు అని, లేదంటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో ఈరోజు జిప్ లైన్ ట్రై చేస్తున్నాం మనం. ఇక్కడ చాలా పెద్ద జిప్ లైన్ చూడండి. ఎవడ కనిచేది వర్షాలు పడడం వల్ల ఎవరు రావట్లేదు. సబ్స్క్రైబర్స్ మళ్ళీ కలుద్దాం, రిటర్న్ వస్తే. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. അങ്ങനെ നമ്മളുടെ ഡ്രോൺ ഫോട്ടോഷൂട്ട്. യെസ്, ఈ బర్డ్ని జాగ్రత్తగా గమనించండి. మేమైతే ఆశ్చర్యపోయాం. అసలు ఇది విజిల్ వేస్తుంది. అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ స్టైల్లో పాటలు కంపోజ్ చేస్తుంది కూర్చొని. హాయ్ మై డియరెస్ట్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై మున్నార్ బ్లాగ్. హైదరాబాద్ నుండి కోయంబత్తూరు ఫ్లైట్ దిగి ఇక్కడ మా కజిన్ సిస్టర్స్ని కలిసి మేమందరం కలిసి వయా కోయంబత్తూరు మున్నార్కి బయలుదేరాము. మరయూర్ ఇస్ ఫేమస్ ఫర్ శాండల్వుడ్. ఇక్కడ గురుదేవ్ హోటల్లో చాలా సూపర్ కేరళ స్టైల్ లంచ్ చేశాము. ఇందులో ఫిష్ ఫ్రై, అలాగే అప్పడము, ఇక పయర్ గరి అంటే బీన్స్ ఫ్రై లాంటిది, సాంబారు, పైగా స్పెషల్ ఐటము మా స్మిత తీసుకొచ్చినటువంటి మిర్చి ఫ్రై. చాలా ఎంజాయ్ చేశాను. దారిలో బైసన్ని చూసాం, అదే అడవి దున్నపోతులు. ఎందుకో నన్ను చూడడానికి అది ఇష్టపడటం లేదు, ఫేస్ చూపించట్లేదు అది. కోయంబత్తూరు టు మున్నార్ రూట్ ఎంత అందంగా ఉందో. అడుగడుగున జలపాతాలు, పచ్చదనము, బా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకే కజిచ్చిదా మార్బుల్ కేక్. అద్భుతం, ఫెంటాస్టిక్. ശരിക്കും നമസ്കാരം. ഒരു മാലയാണ്, നമസ്കാരം. കാപ്പിയാണോ? ലൈക്ക് റിയൽ കോഫി? കോഫി അല്ല, കുറച്ച് സ്പൈസി ആയിട്ട് അങ്ങനെയല്ലേ. Cheers. എവിടെയും ഇടിക്കണ്ട, ഞാൻ കൊണ്ടുവയ്ക്കാം. ഓക്കെ. Elephant ear fig. Elephant Ear fig. ear fig. Very tasty. അത് കഴിക്കാൻ പാടുണ്ട്. കഴിച്ചേറ്റാ అన్న ఇది తినొచ్చో లేదో తెలియదు, నేను తినేస్తున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేయగలిగితే ఇది తినొచ్చు అని, లేదంటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇది బ్లాంకెట్ రిసార్ట్ స్పాలో మా రూము. అలా 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 మెట్లు దిగుతూ కిందకి వెళ్తే ఒక చిన్న హాలు, దాంట్లో ఒక దివాను, మళ్ళీ లోపలికి వెళ్తే ఒక బ్యూటిఫుల్ బెడ్రూము. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడి నుంచి వ్యూ మాత్రం అద్దరిపోతుంది. అసలు వాటర్ లెవెల్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు బాగానే ఉంది, కానీ పెరిగితే కొంచెం గుండె దడ కూడా పెరిగింది. అసలు ఈ రిసార్టే ఎంత అందంగా ఉంది అంటే ఎన్ని రకాలైన పువ్వులు, వాటర్ ఫాల్స్, బబ్బబ్బా బ్యూటిఫుల్. అలాగే ఈ రిసార్ట్ మొత్తంలో చిన్న చిన్న యాక్టివిటీస్ కోసము, అలాగే ఫోటోలు దిగడం కోసం కొన్ని పాయింట్స్ని సెట్ చేశారు. బాగుంది, నైస్. అలాగే మంచి బాన్ ఫైర్ పాయింట్ కూడా ఉంది. రాత్రి కావాలంటే కూర్చోవచ్చు, కానీ మేము ఉన్న రోజులు వర్షం పడడం వల్ల మేమైతే కూర్చోలేకపోయాము. ఈ రిసార్ట్లో ఒక బ్యూటిఫుల్ ట్రీ హౌస్ని కూడా సెటప్ చేశారు.
ఉయ్యాలమ్మ ఉయ్యాల అమ్మ ఒడిలో ఉయ్యాల ఈ రిసార్ట్ మొత్తం 50 ఎకరాల్లో ఉందంట. దాంట్లో మెల్లిగా అలా వాకింగ్కి వెళ్తే అసలు ప్రకృతి అందాలు ఎంత ఎంత రమణీయంగా ఉందో. 360 డిగ్రీస్ చూస్తే కూడా బ్యూటీ, గ్రీనరీ, వాటర్ ఫాల్స్. ఈ బర్డ్ని జాగ్రత్తగా గమనించండి. మేమైతే ఆశ్చర్యపోయాం అసలు. ఇది విజిల్ వేస్తుంది, అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ స్టైల్లో పాటలు కంపోజ్ చేస్తుంది కూర్చొని. ఇది మలబార్ విజిలింగ్ థ్రష్ అంట దీని పేరు. నేను ఫస్ట్ టైం చూడ్డానికి సడన్గా బ్లాక్గా కాకిలాగా ఉంది అనుకున్నాను, కానీ దీని మీద ఒక బ్లూ కలర్ టింజ్ ఉంటుంది. బ్యూటీ. ഫോട്ടോസും കിട്ടും. Are we going? ഒന്ന് വീട്ടിൽ വിളിച്ച് പറയാം. ബൈ. എന്താ ഇതിന്റെ പേര്? അല്ല, നിങ്ങളുടെ കമ്പനി പേരൊന്നുമില്ല. പുതിയതായിട്ട് ജോയിൻ ആയിട്ടാ? సో ఈరోజు జిప్ లైన్ ట్రై చేస్తున్నాం మనం ఇక్కడ. చూద్దాము పరిస్థితి ఏంటి అనేది. చాలా పెద్ద జిప్ లైన్ చూడండి. ఎవడ కనిచిరి. వర్షాలు పడడం వల్ల ఎవరు రావట్లేదు, మేమే కొంచెం వెళ్తున్నాము. సబ్స్క్రైబర్స్ మళ్ళీ కలుద్దాం రిటర్న్ వస్తే. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. ఒక ఇంటిగ్రల్ పార్ట్. నాకు వాటిని చూడగానే నా చిన్నతనం అంతా గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ మేము సుందరి అండ్ మోతీని కలిసాము. అక్కడి నుంచి బయలుదేరి మేము ఇరవికుళం నేషనల్ పార్క్కి వెళ్ళాము. ఇక్కడైతే అడుగడుగునా వాటర్ ఫాల్సే.
ఈ ఇరవిక్కుళం నేషనల్ పార్క్కి మన కార్ అలౌ చేయరు. మనం బస్ తీసుకొని వెళ్ళాలి. ఆ బస్సులో నుంచి మనకు వాటర్ ఫాల్స్ వ్యూ కనిపిస్తుంది చూడండి, మరీ దగ్గరగా. బ్యూటీ అంటే బ్యూటీ. ఇది మున్నార్లోని గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడి నుంచి వ్యూ చాలా అందంగా ఉంది. కిందేమో బోలెడన్ని సెల్ఫీ పాయింట్స్, ఫోటో బూత్స్ సెటప్ చేశారు. రాత్రి దీని బ్యూటీ ఇంకొకలాగా కనిపిస్తుంది. రాత్రి వ్యూ కూడా చూడాలని చెప్పి పట్టుబట్టి మరీ వీళ్ళిద్దరిని నేను తీసుకొని వచ్చాను. చలికి వణికిపోయి చచ్చి. വാട്ടർഫാൾസ്, ചുണ്ണായ മക്കൾ വാട്ടർഫാൾസ്. അങ്ങനെ നമ്മളുടെ ഡ്രോൺ ഫോട്ടോഷൂട്ട്. യെസ് പീപ്പിൾ, ആർ യു റെഡി? वो जाने कहाँ है जो दिल को नजर नहीं चुराना सनम. ఇది బ్రిటిషర్ల కాలంలో కట్టిన హ్యాంగింగ్ బ్రిడ్జ్. అయితే కొన్ని మరమ్మతులు జరగటం వల్ల అటు ఇటు క్లోజ్ చేసేశారు. వెహికల్స్ అయితే అలౌ చేయలేదు. నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు, రావచ్చు. కింద చూస్తే వాటర్ డిఫరెంట్గా కనిపించింది మాకు. అంటే రాక్స్ స్ట్రక్చరే చాలా డిఫరెంట్గా ఉండింది. కొంచెం డీప్గా కూడా అనిపించింది. ఇది ఎకో పాయింట్. చుట్టూతా కొండలే, అందుకనే అనుకుంటా ఎక్కువ గట్టిగానే వినిపించింది. ఎన్ని షోస్ ఉన్నా, ఎన్ని పనులున్నా అప్పుడప్పుడు ఇలా ఒక వెకేషన్ తీసుకోవడం నాకు చాలా అవసరం. ఇది మళ్ళీ ఒక్కసారి నాకు రీస్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక లంచ్కి శ్రీలక్ష్మి వీటిలే ఊణ అనే ప్లేస్కి మున్నార్లో వెళ్ళాము. వీటిలే ఊణ అంటే ఇంటి భోజనం అన్నమాట. പപ്പടം, അച്ചാറ്, അവിയൽ, സാലഡ്, ചമ്മന്തി, ഇത് പയറ് കറിയാണ് കൂട്ട്. അത് അതിൻ്റെ സുഖം പറയുമ്പോഴേക്കും അത് മൊത്തം എടുത്ത് കഴിച്ചു. సో మీరు మున్నార్ వస్తే శ్రీలక్ష్మి వీటిలే ఊణ అంటే ఇంటి ఫుడ్ అనే హోటల్కి రండి, బాగుంది. ഇത് എന്താണ് അതിൻ്റെ നമ്മളൊക്കെ വീട്ടിലുണ്ടാക്കാൻ കഴിയുന്നു. ఇక్కడ ఒక మీల్స్ 100 రూపీస్. మేము ఫిష్ కూడా తిన్నాం కదా, 4 తిన్నాం మా డ్రైవర్తో పాటు. ఒక 1000 రూపీస్ అయ్యిందంతే. బాగుంది. ఆయుర్వేదం మనకు ఉండేటువంటి అపురూపమైన సంపద. దానిని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఒక బ్యూటిఫుల్ గార్డెన్ని ఇక్కడ సెటప్ చేశారు. మున్నార్కి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి. ఇదిగో ఇక్కడ వరంగల్ నుంచి ఒక పెద్ద బ్యాచ్ కలిసారు నాకు. హలో చెప్పండి అందరూ. అందరూ కళాకారులే, వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు అసలు. ఓకే, నైస్ అమ్మా. ఎన్ని రోజుల ట్రిప్? 1 వీక్ ట్రిప్. ఏం నచ్చింది మీకు ఇప్పుడు మున్నార్లో? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ഓക്കെ ബൈ. ഓക്കെ, സോ നമ്മൾ എങ്ങനെയാണ് സൂട്ട് കേസ് പാക്ക് ചെയ്യുക അല്ലേ? వెన్ ఇట్ బికమ్స్ వెరీ హెవీ ఆఫ్టర్ ద ట్రిప్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ 1 మొత్తం అంతా మనకు కావాల్సినవన్నీ పెట్టేసుకోవాలి దాంట్లో లోపలే. దాని తర్వాత ఇట్లా కొంచెం ఎత్తుగా ఉండేది, ఓకే కెమెరామెన్ ఇక్కడ రండి, కొంచెం ఇట్లా ఎత్తుగా ఉండే వాటిని మనం ఇలా అనాలి ఒకసారి. ఓకే, నవ్వు ఆపుకుంటున్నావు కదరా.
ఓకే తర్వాత దీన్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇట్లా పెట్టకూడదు. దీన్ని మనం ఇలా తీసుకొని ఒక చిన్న లిఫ్ట్ ఇవ్వాలి దీన్ని ఇట్లా అట్లా ఇంకా లాక్కండి తెగుద్ది. ఇచ్చి అప్పుడు దాన్ని ఇలా ఓకే. ఇప్పుడు ద బెస్ట్ టిప్ ఓకే. ఇక్కడ పట్టుకొని మీరు దీన్ని ఇలా ప్రెస్ చేయాలి ఓకే. యూ కెన్ యూజ్ యువర్ ఎల్బో ఓకే. ఈ ఎల్బోని యూజ్ చేసి ఇట్లా అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం, పర్వాలేదు కదా. ఇట్లా అనాలి. అండ్ దెన్ ఈ 4 హ్యాండ్ ఈ ఫింగర్స్ తో ప్రెస్ చేస్తూ వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చాలి. అప్పుడు జిప్ రావాలి. ఇక్కడ జిప్ ఇరుక్కుంది అని మీరు అనుకుంటారు. సోలో ఓకే. సోలో కమ్ హియర్ అండ్ షోయింగ్ లైక్ దిస్ ఓకే. తర్వాత ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్. ఇప్పుడు ఈ సైడ్ ఇట్లా ఉంది చూసారా, ఇలా మొహం ఇలా అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ 4 ఎల్బో అండ్ యువర్ ఫింగర్స్ ఓకే లైక్ దిస్ ప్రెస్ ఇట్. అంటే ఒక దెబ్బ పటాక్ ఇప్పుడు మన లాస్ట్ టిప్ ఏంటంటే ఒప్పుకో, నువ్వు 15 kgs అయినా ఒప్పుకో చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అని చెప్పాలి. దట్స్ ఆల్. అది ఇవాల్టి నా మున్నార్ వ్లాగ్. Hope you liked it. Please like, share and subscribe to Suma and enjoy your life.